హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను వచ్చేసాను ఫిష్ ఫ్రైతో అనమాట. అండ్ మనం చాలా మాట్లాడుకుందాం, బట్ ముందుగా మనము ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి దీనికి అనేది మాట్లాడుకుందాం అనమాట. జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాను, పసుపు, ఉప్పు, కారం అండ్ గరం మసాలా, నేను చికెన్ మసాలా అండ్ కొరియాండర్ పౌడర్ కూడా తీసుకుంటాను అనమాట. నేను చికెన్ మసాలా యాడ్ చేస్తాను. సో అలా అవన్నీ కలుపుకున్న తర్వాత ఆయిల్ పోసుకోవాలన్నమాట. ఆయిల్ పోసుకొని మళ్ళీ అంతా కలిపిన తర్వాత ఆ తర్వాత ఫిష్కి మనం రాయాలి, ఇవంతా మొత్తం పేస్ట్ అంతా పట్టించాలి. అండ్ మీలో ఎంతమందికి లైక్ ఫిష్ అనేది లైక్ హాఫ్ ఆఫ్ పీసెస్ చేసి ఫిష్ ఫ్రై చేస్తారు అండ్ కంప్లీట్ ఫిష్ని కూడా ఫిష్ ఫ్రై చేస్తారు. సో ఎంతమందికి కంప్లీట్ ఫిష్ ఫ్రై అంటే ఇష్టం అండ్ హాఫ్ ఆఫ్ పీసెస్ కట్ చేసి ఫిష్ ఫ్రై అంటే ఎంతమందికి ఇష్టం? నాకు రెండు ఆల్మోస్ట్ సేమే కదా. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే సగం ఫిష్ ఉందనుకోండి, సో దానికి మసాలా ఎక్కువ ఉంటుంది. సో ఏమో నాకు అదే మంచిగా అనిపిస్తుంది. బట్ నేను చాలా ట్రై చేస్తున్నాను మల్టిపుల్ ఫిషెస్ తీసుకొచ్చి. అండ్ నేను 12 o'clock వండాను. అండ్ నాలాంటి పర్సన్స్ ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో? అంటే లైక్ ఒక వీక్లో పక్కా వాళ్ళు నాన్ వెజ్ తినాలి. నాన్ వెజ్ తినకపోతే అస్సలు వాళ్ళ వల్ల అసలు కాదు, నోరంతా చప్పబడిపోతుంది. నేను కూడా అలానే అనమాట. సో మమ్మీ ఆల్రెడీ కర్రీ చేసింది ఆ రోజు, పప్పుచారు సంథింగ్ ఏదో చేసింది. సో ఇంకా నా వల్ల అవ్వలేదు, ఏదో ఒకటి తినాలి. 12 అయింది, నేను లేచిందే చాలా లేట్. సో 12 అయింది, ఏం చేయాలి అని చెప్పి ఫిష్ మార్కెట్కి వెళ్తే ఫిష్ మార్కెట్లో ఒక్క ఆంటీ కూర్చొని ఉంది. లక్కీగా అసలు ఆ రోజు నాకు లక్కీగా తను దేవతలా కనిపించింది అనమాట. సరే అని చెప్పి, అంటే నాకు చికెన్ కానీ మటన్ కానీ ఎందుకో ఆ రోజు తినబుద్ధి కాలే, ఫిష్ తినాలనిపించింది. సో ఇంకా వెళ్ళి ఆంటీని అడిగాను అనమాట. లైక్ ఒక ఫిష్ ఉంటుంది, నేను ఒక లాస్ట్ వీక్ అంటే లైక్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను ఒక ఫిష్ తీసుకొచ్చాను. ఆ ఫిష్ ఏంటంటే జస్ట్ 50 రూపీస్. ఆ ఫిష్ నేను షాక్ అయ్యి, ఆ 50 రూపీస్కి కూడా ఫిష్ వస్తుందని ఒకటి ఫిష్ తీసుకొచ్చాను. ఎందుకంటే మేము ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, ఎందుకు బల్క్లో తీసుకొని మళ్ళీ బిస్కెట్ అవ్వడం అని. సో ఆ ఫిష్ తీసుకొచ్చి అంటే వాళ్ళ దగ్గర కట్ చేయించుకొని, అంటే చిన్న చిన్నగా ఇట్లా లైన్స్ పెడతారు కదా, చిన్న చిన్నగా కట్ చేస్తారు కదా. సో అట్లా పీసెస్ కాకుండా ఒకే ఫిష్ని తీసుకున్నా 50 రూపీస్ ఇచ్చి. అది అలా కట్ చేసి ఇచ్చాక, అది రెస్టారెంట్స్లో కూడా ఉంటుంది, నాకు ఆ పేరు తెలీదు. అది బ్రాడ్గా ఉంటుంది, పొడవు తక్కువ ఉంటుంది కానీ విడ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ ఫిష్ ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఆ ఫిష్ తీసుకొచ్చాను. ఆ ఫిష్ తీసుకొచ్చి అది కుక్ చేసాము. ఎంత టేస్ట్ బాగుంది అంటే అసలు సూపర్గా ఉంది. అండ్ ఈ ఫిష్ పేరు కూడా నాకు తెలియదు, అక్కడ అనిపించింది కొత్తగా, సో అందుకే తీసుకొచ్చా. అండ్ ఇది కూడా ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ ఫిష్ నాకు అంత బాగా టేస్ట్ అనిపించలేదు. నాకు ఫిషెస్, ఇంకో ఫిష్ సిల్వర్ ఫిష్ అనుకుంటా, సిల్వర్ కలర్లో ఉంటుంది, అది నాకు తెలియదు పేరు. సిల్వర్ కలర్లో ఉంటుంది. సో ఆ ఫిష్ చిన్నది అనమాట, అది కూడా నేను ఎక్స్పెరిమెంట్ చేశాను. నాకు అది కూడా నచ్చలేదు. అంటే ఆ బ్రాడ్ ఫిష్ నాకు చాలా బాగా నచ్చింది. అది మేబీ నెక్స్ట్ వీక్ ఆర్ ఆ నెక్స్ట్ వీక్ మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ వండుకుంటాను. బట్ ఇది నాకు టేస్ట్ అంతా బాగా అనిపించలేదు, సప్పగా అనిపించింది. లైక్ ఎంతో స్పైసీ తింటాం మేము మా ఇంట్లో, అందుకే నేను చాలా మసాలా కలిపాను స్పైసీ రావాలి అని. ఎంత స్పైసీ కలిపినా నాకు ఎందుకో ఏదో మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది ఆ ఫిష్లో. మేబీ ఆ ఫిష్ అలాగా నేను ఏదైనా మర్చిపోయానా కలపడం అనేది నాకు తెలీదు. బట్ యా, నాకెందుకో అంత బాగా నచ్చలేదు. సో ఇక్కడ ఏం చేశానంటే, నేను అంతా కలిపాక ఒక 1 hour అలా ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అప్పుడు పెనం పైన ఆయిల్ పోసి అప్పుడు ఆ ఫిష్ పెట్టి వేయించాను. సో ఎందుకో లైక్ ఎంత బాగా కుక్ అయినా కొన్ని ఫిషెస్ మేబీ టేస్ట్ ఉండదేమో అని అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నాను ఏవో కొత్త కొత్త ఫిషెస్. ఇప్పుడు మేము ఒక నార్మల్ ఫిష్ ఉంటుంది కదా, అంటే లైక్ కొర్రమీను అంటారు కదా, సో ఆ ఫిష్ మేము ఎప్పుడు ట్రై చేస్తాము. లైక్ నార్మల్ చిన్న చిన్న పీసెస్ తీసుకొస్తాడు మా డాడీ. సో ఆ పీసెస్తో మేము ఫ్రై చేసుకుంటాము. ఇలా నేను కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. మమ్మీ అదే అంటుంది, అసలు కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావు, ఒకటి బాగుంటుంది ఒకటి బాగుండట్లేదు అని. బికాస్ మేము ఎప్పుడు అదే అలవాటు అయ్యాం కదా. మేబీ మేము అదే కొత్తగా మేము ఇప్పుడు ట్రై చేస్తున్నాం కాబట్టి మాకు అది నచ్చట్లేదేమో. మేబీ మేము ప్రతిరోజు ఇదే తింటే మాకు నచ్చుతుంది. ఆఫ్కోర్స్ ఎవ్రీ ఈవినింగ్ ఎవ్రీ వీకెండ్ ఇదే తింటే ఎందుకు నచ్చకుండా ఉంటుంది, నచ్చుతుంది. బట్ ఇవే కొత్త కొత్త ప్రయోగాలు కదా. సో
ఫుడ్ అనేది ఎక్స్‌ప్లోర్ చేయాలి. సో, అందుకే నేను కొత్తగా ట్రై చేస్తున్నాను. కొత్త ఫిష్ తీసుకొచ్చి మార్కెట్‌లో చాలా వెరైటీ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి అసలు. చిన్న ఫిషెస్ ఉంటాయి. అసలు ఆ చిన్న ఫిషెస్ అసలు ఎలా వండుకోవాలో కూడా నాకు తెలీదు. సో, ఇదంతా నాకు కొత్తగా ఉండే కానీ మంచిగా అనిపిస్తది. కొత్తగా చేస్తున్నాం కదా! కొత్త ఫిష్ ఎలా ఉంటదో అనే ఎక్సైట్‌మెంట్ ఉంటది తినేటప్పుడు. కానీ అది మంచిగా రాకపోతేనే కొంచెం ఫీల్ అవుతాము. అబ్బా! ఇంత కష్టపడ్డాము ఎందుకు మంచిగా రాలేదు అని చెప్పి. సో, ఇలా ఫిష్ ఫ్రై చేసి అలసిపోయాను. అండ్ ఫైనల్లీ నేను చాలా వెయిట్ చేశాను ఫిష్ తినడానికి. అండ్ ఫైనల్లీ ఫిష్ తినే టైం అయితే వచ్చేసిందనమాట. అంటే నేను అక్కడ బౌల్ ఎందుకు పెట్టాను అంటే దానికి అంటే మిడిల్ పార్ట్‌లో కాలదు కదా! కార్నర్‌కి. సో, అందుకే అది పెట్టి ఇట్లా పెట్టామంటే కొంచెం కాలుతదని చెప్పి అది బేస్‌గా పెట్టాము అంతే. సో, అదనమాట మా ఫిష్ కష్టాలు. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను లెమన్ పిండుతున్నాను. అంటే లైక్ కొంచెం బాగుంటుంది కదా లెమన్ పిండితే కూడా అని చెప్పి లెమన్ పిండుతున్నా. అండ్ అసలు ఎంతమందికి అంటే లైక్ స్టార్టర్స్‌లో వాళ్ళు ఫస్ట్ సలాడ్స్ ఇస్తారు కదా! సో, ఫస్ట్ ఆనియన్స్ వేసుకొని దానిపైన లెమన్ పిండుకొని తినే బ్యాచ్ ఎంతమందున్నారు. నేనైతే ఫస్ట్ దాంట్లో. బికాజ్ ఫస్ట్ వెళ్ళంగానే వాళ్ళు మనం ఆర్డర్ ఇచ్చిన గంటకి తీసుకొస్తారు ఆబ్వియస్‌గా. ఒక 10 నిమిషాలైనా పడుతుంది. సో, ఫస్ట్ ఇదే ఇచ్చేస్తారు కాబట్టి మంచిగా ఆనియన్ పెట్టుకొని దానిపైన ఇట్లా పిండుకొని తింటే అది అసలు ఫీలింగే వేరనమాట. సో, ఇక్కడ అలా పిండేసి కొన్ని కష్టాలు అనమాట. నాకు కొన్ని కష్టాలు ఉంటాయి ఇలాంటి కష్టాలు. సో, ఇలా కష్టపడ్డాను అనమాట. అండ్ ఇంకో ఫిష్ మాత్రం మేము నెక్స్ట్ డే చేసుకున్నాం అనుకుంటా. నైట్ చేసుకున్నాము. ఎందుకంటే ఆ ఫిష్ ట్రై చేశాక ఎలా అయినా చేసుకోవాలి తప్పదు. బట్ మేమున్నది ముగ్గురం అనమాట. డాడీ అప్పుడు ఇంకా రాలేదు. సో, మేము డాడీ నైట్ వస్తారు కదా అని చెప్పి నైట్ చేద్దాంలే ఇదొకటి చేసుకొని మనం తిందాము, ట్రై చేద్దాము అని చెప్పి ట్రై చేసాము. సో, ఫైనలీ ఇదనమాట. చెప్పాను కదా పప్పుచారు కదా మమ్మీ చేసింది. టమాటో కర్రీ అది సమ్ గ్రీన్ లీవ్స్‌ది పచ్చడి అనమాట. సో, ఇలా నా వీకెండ్ జరిగిందనమాట. మీ వీకెండ్ ఎలా జరిగింది నా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. అండ్ చాలా అంటే లైక్ అంత బాలేదు, బాగుంది అని చెప్పొచ్చు ఫిష్ మాత్రం. బట్ ఎప్పుడు మేము తినే అంత ఫిష్ టేస్ట్ అయితే రాలేదు. బట్ ఓకే ఫైన్. ఏదో ప్రయోగం చేశాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.